హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ. నేను మీ శివప్రసాద్. వివాహేతర సంబంధాలు కానొచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, లేతే సహజీవనాలు కావచ్చు. ఇవి కాటికి కాలు దువ్వేలా చేస్తున్నాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వివాహ వ్యవస్థకు చాలా ప్రసిద్ధి, చాలా పేరు ప్రఖ్యాతులున్నాయి. విదేశాల్లో సైతం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వివాహ వ్యవస్థ పైన మంచి అభిప్రాయాలున్నాయి. అలాంటిది మన భారతదేశంలో కావచ్చు, మనం నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు. ఈ వివాహేతర సంబంధాలు, సహజీవనాలు ఏదైతే హత్యలకు, తీవ్ర గొడవలకు దారితీస్తున్నాయి. ఇలాంటి సంఘటన నల్లజర్ల మండలం ఆవుపాడులో జరిగింది. శాంతి అనే యువతి పార్వతీపురం జిల్లా మన్యం నుంచి బ్రతుకు తెరువు కోసం 10 ఏళ్ల క్రితం తన భర్తతో కలిసి తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న ఆవుపాడు వద్ద పనికి చేరారు. 5 ఏళ్లు సజావుగానే సాగిన వాళ్ళ కాపురం ఇక్కడికొచ్చిన తర్వాత 5 ఏళ్లు జరిగిన తర్వాత తన భర్తతోటి పనిచేసే ఓ వ్యక్తితో ఈ మహిళ సహజీవనాన్ని ప్రారంభించింది. అయితే ఈ విషయం తెలిసిన భర్తకు తనకు గొడవలయ్యి ఆమె అతనితో విడిపోయి విడిగా కాపురం చేసింది. అయితే కొన్నేళ్ల పాటు ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీళ్ళ సహజీవనం గొడవలకు దారితీసింది. తరచూ గొడవలవుతున్న నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు తనకున్న ఇద్దరు పిల్లల్లో వయసుకొచ్చిన 13 ఏళ్ల ఆడపిల్ల సైతం ఈ సహజీవనం కారణంగా ఉరివేసుకొని చనిపోయిన సంఘటన. అప్పుడు తనకున్న శారీరక వ్యామోహం కావచ్చు, అతనిపై ఉన్న ఇష్టం కావచ్చు, పోలీస్ కేసులకు కూడా ఆమె వెళ్ళకుండానే ఏదైతే తన కూతురి శవాన్ని దహనం చేసిన సంఘటన కూడా జరిగింది. ఇంత జరిగినా సరే ఇంకా అతనితోనే తన సహజీవనం కొనసాగాలంటూ తనకున్న భార్య లేదైతే బావమరుదులు కావచ్చు, తనపై దాడి చేశారంటున్న ఈ శాంతి కథ ఇప్పటికైనా చాలా మందికి కనువిప్పు కలగాలని చూద్దాం. అసలు ఆ శాంతికి ఆ ఈర్లపాటి బాబురావుకి మధ్య జరిగిన సంఘటన ఏదైతే ఉందో మీకు పూర్తి స్టోరీ మేము ప్రసారం చేస్తాం చూస్తున్నాం. ఏం జరిగిందమ్మా అసలు? ఎందుకు మీ మీద నీతో పాటు సహజీవనం చేసిన వ్యక్తి దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అది నాకు కారణం నాకు తెలియదు సార్. కారణం నాకు తెలియదు. ఆ మొన్న బాగానే ఉన్నాడు. నేను పార్వతీపురం వెళ్తే పార్వతీపురం కూడా వచ్చాడు. నాకు జగనన్న ఇల్లు స్థలం వచ్చింది. నేను పునాదులు అవి కట్టుకున్నాను. ఆ డబ్బులు అందిందనేసరికి నా దగ్గరికి వచ్చాడు. ఆ డబ్బులు పట్టుకొని వచ్చాడు. అయితే వచ్చాడు కదా అని నేను అక్కడ నుంచి పార్వతీపురం నుంచి ఇప్పుడు ప్రకాశంపాలెం వచ్చేసాను సార్. వచ్చిన 4 రోజులకి కనబడట్లేదు ఏంటో ఫోను లేదని నేను ఫోన్ చేసేసరికి నేను చంపేశానని అన్నాడు ఆ మనిషిని. ఆళ్ళ ఆవిడ, ఆళ్ళ పిల్లలు, 2 పిల్లలు, ఆళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు. ఎవరిని చంపేశారమ్మా? ఏర్లపాటి బాబురావుకి నేను చంపేశానని ఆళ్ళ ఫోన్‌లో అన్నారు సార్. నువ్వు ఆయన్ని చంపేసావనా? ఆయన నువ్వు చంపేసావా? నేను అతన్ని చంపేశానని. అవునా? ఓకే. అతను బతికుండే ఇంట్లో నుండే నేను చంపేశానన్నాడు. ప్రతిసారి మీరు ఎలాగ అంటున్నారు? మొన్నే కదా వచ్చాడంటే నువ్వు పార్వతీపురం వచ్చాడు కదా నీ దగ్గరికి నువ్వు చంపేసావు అన్నాడు సార్. నేను చంపడం ఏంటని నేను వెంటనే ఆవుపాడు వెళ్ళాను సార్. ఆవుపాడు వెళ్తుండగా ఇంటి నుంచి బండి వేసుకొని వెళ్ళిపోతున్నాడు. నేను చంపేశాను అంటున్నావు ఏంటి అని ఆవు కాగానే ఉండలేదు సార్. నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఆవిడ నన్ను కొట్టింది సార్. వాళ్ళ 2 పిల్లలు నన్ను తిట్టారు. వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఉన్నా తిట్టారు. వాళ్ళ తమ్ముడు కూడా చూశారు. ఎందుకు వచ్చావు ఎందుకు లేదు అన్నారు. ఎన్నాళ్ళ నుంచి మీ సహజీవనంలో ఉన్నారమ్మా? అంటే భర్తతో కాకుండా నువ్వు ఆయనతో ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు? ఖర్చుమయ్యి 10 సంవత్సరాలు సార్. మా ఆయన్ని వదిలేసి 5 సంవత్సరాలు సార్. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా అతనితోనే ఉన్నాను సార్. నన్ను లేనిపోయిన అనుమానాలు కూడా టార్చర్లు కూడా పెడుతున్నారు అతను. ఇంత ముందైతే బాగానే ఉండేవాడు. మా ఆయనతో కలిసి ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు. నేను ఎప్పుడు వదిలేసుకున్నాను మా ఆయన్ని. నన్ను వదిలించుకోవడానికి విడాకులు ఇచ్చావమ్మా నువ్వు? విడాకులు ఇచ్చావా మీ ఆయనకి? అయిపోయింది సార్. తెగదింపు చేస్తాం. అతని వల్ల నాకు ఏ ప్రాబ్లం పెద్దల్లోనా కోర్టులోనా? మామూలు పెద్దల్లోనూ కూడా కోర్టులో వేసాం కోర్టులో అతనికి నాకు ఏ సంబంధం లేదు. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను ఇచ్చేసారు సార్. ఓకే. కోర్టులో కూడా విడాకులు అయిపోయింది. అయితే నీకు ఇప్పుడు వీర్లపాటి బాబురావు అనే అతని భర్త ఇంచుమించుగా మీరు సహజీవనంలో ఉన్నారు. అవును సార్. రూమ్ రెంట్లు కానీ అవి కానీ ఎవరు కడతారమ్మా? మీ మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు? అంటే మీకు అర్థమవుతుందా నేను మాట్లాడే? మీ బాధ్యత ఎవరు? ఆయనే చూస్తున్నాడా? ఇంత ముందు అతనే చూసేవాడు సార్. ఆ తర్వాత నన్ను కొట్టడం చేయడం ఊరు పెద్దల్లో ఉండడం అన్ని చేయడం నన్ను పట్టించుకోవడం మానేశారు. ఎన్నాళ్ళైందమ్మా ఇది? 2 సంవత్సరాల నుంచి సార్. అప్పటి నుంచి నువ్వు ఎలా పిల్లలు పెంచుతున్నావు?
పాప చనిపోయింది సార్. ఉమ్. బాబు ఉన్నాడు సార్. ఎందుకు పాప ఎందుకు చనిపోయిందమ్మా? పాప ఎందుకంటే చనిపోయింది సార్. నేను మా తోటికోడలు బాగాలేదని నేను తణుకు హాస్పిటల్ ఉన్నాను సార్. ఉమ్. అతను నాకు ఫోన్ చేశాడు సార్. తోడుకోవాలి అంటే మీ తరపు అమ్మా బాబురావు గారి తరపు? మా తోటికోడలు సార్. బాగాలేదంటే నాకు వాళ్ళు సాయం చేశారని నేను వాళ్ళు బాగాలేకపోతే నేను నా ఇద్దరు పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి నేను వెళ్ళాను సార్. వాళ్ళకి చెప్పేసి నేను వెళ్ళాను సార్. వెళ్ళాక బాగానే ఉన్నాడు, 4 రోజులు బాగానే ఉన్నాడు సార్. సరే పొద్దున్న ఈ ఒక్క రోజు అండి పొద్దున్న వచ్చేస్తామన్న టైంకి ఈ బాబురావు నాకు సాయంకాలం ఫోన్ చేసి 3 ఆ టైంకి నాకు ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు లేదా లేకపోతే నేను వస్తున్నానని అనేసరికి వద్దొద్దు నువ్వు ఎక్కడ రావద్దు నేను రేపు పొద్దున్న వచ్చేస్తున్నాను అన్నాను సార్. నీ ఫోన్ బిజీ వస్తుంది ఏంటి అని అంటే నా కూతురుతో మాట్లాడుతున్నాను అని చెప్పాను సార్. నేను కూతురుతో మాట్లాడుతున్నానని చెప్పేసరికి అతను ఏమన్నా లేదు ఫోన్ కలపమంటే కలిపాను సార్. కలిపేసరికి మా పాప లైన్ లో ఉన్నా కూడా అతను జంకకుండా బూతులు నన్ను తిట్టేసరికి మా పాప ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకుని పక్కింటి వాళ్ళకి చెల్లది పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి నేను పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి మా పిల్లడు బయట నిల్చోమని లోనికి వెళ్ళి ఉరి తీసుకుని చచ్చిపోయింది. ఎప్పుడమ్మా జరిగింది? ఇది 3 సంవత్సరాలు అవుతుంది సార్ జరిగి. వయసుకు వచ్చిన పాప 13 సంవత్సరాలు సార్ మా పాపకి వయసుకు వచ్చిన పాప సార్. అప్పుడు ఏమైనా కేసు పెట్టావు? పెట్టలేదు సార్. ఎందుకని? ఇంకా ఆ మోజులోనే ఉన్నావు నువ్వు? పెట్టలేదు సార్. నాకు తెలియలేదు సార్. ఏడ్చుకుని ఉండిపోయాను. మా ఊళ్ళు నా అక్క చెల్లు నా అమ్మ నాన్న లేడు సార్ చనిపోయారు. అక్క ఉంది సార్. వాళ్ళందరూ తెలియపరిచాను. వాళ్ళు పెట్టమన్నారు. నాకు పెట్టకుండా ఏం చేయకుండా పిల్లడు ఏమన్నారు మా అమ్మతో ఫోన్ లో మాట్లాడాక ఇలా చేసుకుంది పిల్ల అని వాళ్ళందరితో చెప్పారంట సార్. మా పిల్లడు వాళ్ళందరూ ఏమన్నారంటే పాపం ఎలాగా అయిపోయింది మొగుడు వదిలేశాడు కదా ఇంక పిల్లడు కూడా తల్లి లేకుండా అయిపోద్ది అని రాత్రి దాన్ని పడిస్తారు సార్. కన్నీళ్లు కూడా ఆవిరైపోయిన పరిస్థితి అమ్మా అసలు రావట్లేదు సార్. భయం వేస్తుంది కూడా ఇవన్నీ చూస్తుంది నేను ఎప్పుడు చూడలేదు. మేమున్నామమ్మా నీకు మేమున్నాం. అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటనేది నీకేం తెలుస్తుందా? ఈ రోజు నీపై దాడికి వచ్చే పరిస్థితి కదా. ఏం జరుగుతుంది అసలు? నువ్వేం న్యాయం కోరుకున్నావు చెప్పమ్మా. అతను నాతో కలిసి ఉంటానని వాళ్ళ పిల్లలు కూడా మొన్న నిలదీసి కొట్టారు సార్. నిన్నమ్మా? నన్ను సార్. వాళ్ళ భార్య పేరు బేబీ సార్. బేబీ. నిన్ను కొట్టారు ఎక్కడికి? నువ్వు వెళ్ళావమ్మా వాళ్ళ ఇంటికి? వాళ్ళు వచ్చారు. అతను మొన్న వెళ్ళిపోయాను కదా సార్. మీరు చెప్పండి. శాంతి నీకు ఏ విధమైన న్యాయం కావాలి ఫైనల్ గా? నేను 10 సంవత్సరాల నుంచి వదిలేసి అతనితోనే ఉంటున్నాను కానీ సార్ నా భర్తను వదిలేసుకున్నాను, నా కుటుంబం వదిలేసుకుని నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. అతనే కావాలని నేను అనుకుంటున్నాను. నాకు అతనితోనే నా సంసారం కావాలి సార్. లేదు కాదని అంటే చచ్చిపోయినడికైనా సిద్ధంగా ఉన్నాను సార్. నేను నువ్వు కోరుకున్నది విపరీతమైన కోరికమ్మా. నువ్వు ఒక భార్య ఉండగా నువ్వు ఒక భర్తను వదిలేసి వెళ్ళావు. అతను నీకు ఏ విధమైన న్యాయం చేస్తాడని చెప్పాడు? చేసుకుంటానని చెప్పాడు సార్. చేసుకున్నాడా? ఎప్పుడైనా ఇంట్లో తాళి కట్టడం అలాంటివి ఏమైనా జరిగినాయమ్మా? ఇంత ముందు తాళి కట్టాడు సార్. ఇంట్లో తాళి కట్టాడు. ఆ ఫొటోస్ కూడా నీ దగ్గర ఉన్నాయా? తాళి కట్టిన ఫోటోలు అవి ఉంటే డిలీట్ చేస్తారు సార్. అతనే డిలీట్ చేస్తారు సార్. గుడి దగ్గరికి ఏమైనా వెళ్ళడం అలాంటివి జరిగినాయా? గౌరీపట్నం ఇద్దరు కలిసి వెళ్ళాం సార్. నా కొడుకుతో నేను అతను ముగ్గురు కలిసి వెళ్ళాం సార్. అక్కడ కూడా తాళి కట్టాడా? అక్కడ కూడా కట్టాడు సార్. అయితే ఇప్పుడు తాళి కట్టాడు, ఆ ఫొటోస్ నీ దగ్గర లేవు, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యావు. ఈ చుట్టుపక్కల మీ ఇంటి చుట్టుపక్కల ఆయన మీ ఇంటికి రావడం కానీ లేదంటే ఆయన నుంచి ఇంట్లో మీరు ఉండడం కానీ అతను కానీ చుట్టుపక్కల ఎవరైనా చెప్తారమ్మా? చెప్తారు సార్. చూసి మా పక్కింటి వాళ్ళు కూడా ఉన్నారు సార్. చూసారు సార్. చెప్తారు కదా. చెప్తారు సార్. అది శాంతి చెప్తున్నమాట. అయితే 10 ఏళ్ల పరిచయంలో తాను చేసింది తప్పే అని ఒప్పుకుంటూ కూడా ఏదైతే నాకున్న పరిధిలో నేను అప్పట్లో మోసపోయాను, ఒక 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు ఈ రోజు నా పైన దాడి చేసే సందర్భం అని కూడా శాంతి చెప్తున్నమాట. ఏదైనా ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని మనము కోరుకుందాం. ఒక ఆడపిల్లను న్యాయం జరగాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు అనుభవించిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఈ రోజు ఆమెపై దాడి చేయించడం ఇది అమానుషం సంఘటనగా చెప్దాం. ఏదైతే వ్యక్తిగతంగా లేదంటే పరిచయాల పట్ల లేదంటే విపరీతమైన వ్యామోహాల పట్ల అయితే అవ్వచ్చు, ఈ అక్రమ సంబంధాలు లేదంటే మనం ఇప్పుడు అక్రమ సంబంధం అనలేము,
సహజీవనాల్లో జరుగుతున్న సంఘటనలో ఇది ఒక భాగం అని చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.